నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి, అసెంబ్లీని జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేసేసిన నేపథ్యంలో మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణే అసెంబ్లీ సమావేశాన్ని లీడ్ చేస్తున్నారు. అయితే గతంలో మంత్రిగా, ఎంపీగా చేసిన అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ వైపే ఇప్పుడు వైసీపీ చూస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆయన నిన్న మండలిలో ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు తమ పార్టీ దీనిపై పునరాలోచన చేస్తుందని బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అధికార కూటమిలో సంతోషం నింపగా, ఆయన సొంత పార్టీలో మాత్రం అసంతృప్తి రేపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ రాజధానులపై ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే తమ పార్టీ విధానమైన 3 రాజధానుల నుంచి వెనక్కి తగ్గినట్లు కానీ, సాగిస్తున్నట్లు కానీ ఎప్పుడూ చెప్పను లేదు. పూర్తిగా మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఇలాంటి సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాకరిపాయి. మండలిలో బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జగన్ తమ పార్టీ వైసీపీ తరపున రాజధానుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇక 3 రాజధానుల విధానం మారలేదని చెబితే ప్రజా తీర్పుకు వ్యతిరేకమన్న ప్రచారం ఖాయం. అలానే అమరావతిని సమర్థిస్తే కూటమి పార్టీల విధానం కరెక్టే అని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇక దీంతో జగన్ రాజధానుల విషయంలో వైసీపీ విధానంపై ఏ నిర్ణయం ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.